నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం వెరైటీ గుమగుమల్లో? డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తున్నానండి. డిఫరెంట్ కాంబినేషన్. ఇప్పుడు మనకి పనసకాయలు దొరుకుతూ ఉన్నాయి కదా. అవును. సో దాన్ని నేను గోంగూర కాంబినేషన్ లో చేస్తాను. పనసకాయ గోంగూర. ఓ, పనసకాయ గోంగూర. ఎస్. కర్రీ టైప్ లో. కర్రీ టైప్ లోనండి. ఓకే ఓకే. మరి పనసకాయ గోంగూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసకాయ గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన పనస ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్ అండి. పోపు దినుసులు, అలాగే కొద్దిగా మెంతులు అండి. సో కొంచెం చిట్పట్లాడిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గోంగూర ఏంటంటే మనం కొంచెం ఆకుపలంగా అలాగే యాడ్ చేసేసుకుంటున్నాం. కావాలనుకుంటే కొంచెం ఉడికించి పేస్ట్ లా చేసి వేసుకోవచ్చు. సో కొంతమంది అంటే కొంచెం ఎక్కువగా, అంటే మనకు గోంగూర కొంచెం పులుపు బాగానే ఉంటుంది. సో ఎక్కువగా అంత పులుపు ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ వేసి ఉడికిచ్చేసి వాటర్ వంపేసేస్తారు. పులుపు పోతుంది, కొంచెం పులుపు తగ్గుతుంది. సో అలా కూడా చేసుకుంటారు. సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, సో దీనికి కారం కంటే కూడా పచ్చిమిర్చి పేస్టే బాగుంటుందండి. సో ఒక్కోసారి జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ 3 కలిపి కూడా పేస్ట్ చేసి యాడ్ చేస్తూ ఉంటారు కొద్దిమంది. అల్లం కూడా మిక్స్ చేస్తూ ఉంటారు కదా కొద్దిమంది, వాళ్ళ చాయిస్. కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయలు అనేది వాళ్ళ చాయిస్ అండి. కొద్దిమందికి అవి ఉంటే ఇష్టం మధ్య మధ్యలో. సో ఈ ఉల్లిపాయలు మనకు ఎక్కువగా వేగకపోయినా దీంట్లో బాగానే ఉంటుందండి. పులుపుతో పాటు కొంచెం ఆ టేస్ట్ అది క్రంచిగా తగులుతూ ఉన్నా బాగానే ఉంటుంది. సో ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇంకొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి, తులసి ఎంతో పవిత్రమైంది, అలాగే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగున్నాయని చెప్పేసి. ఇప్పుడు గొంతు సంబంధమైన సమస్యలు, గొంతు నొప్పి కానీ, గొంతులో గరగర ఉండడం కానీ, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళలో తులసాకు వేసుకుని ఆ నీళ్లు తాగేసి దాని తర్వాత ఆకులు కూడా నమిలేస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? ఇలా సరిపోతుందండి. దీంట్లో గోంగూర, సో దీంట్లోనే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు అండి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మరి దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గానే మనకి అది యాడ్ చేసుకోవచ్చేమో తర్వాత కదా. అవునండి. సో పనస ముక్కలు నేను ముందుగానే ఉడికించి పెట్టేశానండి, కాబట్టి ఇది కొంచెం మన గోంగూర మగ్గిన తర్వాత ఆ ముక్కలు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే 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 ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనస ముక్కలు, ధనియాల పొడి, సో కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. గోంగూరకు అసలు ఏమి అక్కర్లేదు, ప్లెయిన్ గా చేసుకున్నా మనకి ఆ టేస్ట్ పచ్చిమిర్చి, ఆ వెల్లుల్లి దీంతో బాగా తెలుస్తుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. సో మనం ఈ పనసకాయని ఇప్పుడు సన్నగా తరిగేస్తారు కదా రాజు గారు, అలా కూడా కొంచెం ముక్క కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను కొంచెం పెద్ద ముక్కలు వేస్తానండి. పొట్లా చేసి వేసినా బాగానే ఉంటుంది, మొత్తం కలిసిపోతుంది, గోంగూరలో మొత్తంగా కలిసిపోతుంది. ఓకే ఓకే.
సో సడన్ గా చూస్తే కొంచెం ఇది తెలియని వాళ్ళు అయితే ఏదో కొత్తగా ఉంది అనుకుంటారు. సో ఆ కలర్ చూస్తే కొంచెం కందముక్కలా అనిపిస్తుంది. కందలాగా. సో ఈ పనసకాయతో ఇంకా ఏ ఆకుకూరతో బాగుంటుంది రాజుగారి కాంబినేషన్? కొంచెం పులుపు కావాలనుకుంటే చుక్క కూరతో చేసుకోవచ్చు. సో మెంతి కూరతో కొంచెం అంటే పనస వేపుడు అలా చేస్తాం కదా, సో మెంతి కూర కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. సో పాలక్ పన్నీర్ చేసుకున్నట్టు ఈ ముక్కలు కూడా వేసేసుకొని మనం అంటే పాలక్ గ్రేవీతో పేస్ట్ లా చేసేసుకొని వేసుకుంటాం కదా, సో అలా కూడా చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. సో ఆ ముక్కలకు కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది. చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో ఇది కూడా కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుందేమో కదా, అంటే మనకు అక్కడక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టేస్ట్ బాగుంటుందండి. మంచి వాసన వస్తుంది. యాక్చువల్గా సింపుల్ రెసిపీ అయినా కొద్దిగా గోంగూర పులుపు మెయిన్గా గోంగూర స్పెషాలిటీ అది. ఓకే, డిష్ అవుట్ చేసుకుందాం. సడన్ గా చూస్తే పైనాపిల్ మొక్కల్లో ఉన్నాయి కొంచెం ఆ గ్యాప్స్ అవి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పనసకాయ గోంగూర రెడీ అండి. ఓకే, మరి పనసకాయ గోంగూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసకాయ గోంగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ వేసి వేయించాలి. దీనిలో గోంగూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పనస ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసకాయ గోంగూర రెడీ. ఓకే, మరి పనసకాయ గోంగూర వెరైటీ కాంబినేషన్ మరి రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి రాజు గారు. సో ఓవరాల్ గా గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పులుపు ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, కొంచెం ముక్కకు కూడా ఈ గోంగూర ఇది బాగా పట్టేసింది. మీరు చెప్పినట్టు కొంచెం అంటే కొంచెం అలా నారగా సో లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం వాటర్ వేసి మనం మగ్గించాం కదా, బాగుంది. ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ తెలుస్తుంది బాగా క్రంచీగా. అండ్ ఇంత పులుపు తినలేమో అనుకుంటే ఉడికించేసి కొంచెం నీళ్ళు వాచేసి అలా వాడేసి ఆప్షన్ బాగుంది. లేదంటే చుక్క కూర కూడా మనకి సెకండ్ ఆప్షన్ కూర వాడుకోవచ్చు. లైట్ పులుపు ఉంటుంది కదా, ఇంకొంచెం తక్కువ అనుకుంటే బచ్చలి కూడా వాడుకోవచ్చు. బచ్చలి అలా గ్రేడ్ వైజ్ గా ఉంటుంది. సో బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మామూలుగా మనం కూరల్లో కానీ లేకపోతే ఫ్రైల్లో కానీ పైన కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం. కొత్తిమీర మంచి ఫ్లేవర్తో ఉంటుంది, డెకరేషన్గా వేసుకుంటాము అని అనుకుంటాం కదా. కాదండి, ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒంట్లో నిల్వ ఉన్నటువంటి కొవ్వును తగ్గించడంలో కొత్తిమీర ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే ఇందులో కే విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల వయసు మళ్ళిన తర్వాత వచ్చే మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. ఇంకా జీర్ణక్రియ సాఫీగా జరగడానికి దోహదపడుతుంది. మరి ఈ రోజు మీ చేతి వంటలో వంట చేయడానికి కపుల్ రెడీగా ఉన్నారండి. మరి చూసేద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. ఓకే అండి, మరి వాళ్ళ మన కపుల్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. మీ పేరేంటి? పావని ప్రియాంక. పావని ప్రియాంక. మీరు నాలాగే 2 పేర్లు పెట్టుకున్నారా? సో ఏం చేస్తుంటారు పావని మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి. డిగ్రీ కంప్లీట్ అయిందా? సో ఎక్కడ ఉంటారు మీరు? సికింద్రాబాద్ అండి. సీతాఫల్ మండి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు ఉదయ్ భాస్కర్ అండి. ఉదయ్ భాస్కర్ గారు ఏం చేస్తుంటారు? నేను టెక్ మహీంద్రాలో సీనియర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నానండి. సూపర్. సో వంట వచ్చా మీకు? అంటే ఈ మధ్య కొద్దిగా హెల్ప్ చేస్తున్నాను అనమాట మమ్మీకి. మమ్మీకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నారా, మీకు ఎక్కువ హెల్ప్ చేస్తున్నారా? ఎందుకంటే మమ్మీకి హెల్ప్ చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 45 days అయిందండి. కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకా? చూసారా, వంటలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మా ప్రోగ్రామ్ అలా పరిగెత్తుకొచ్చేసారు. సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా బెస్ట్ విషెస్ మా అభిరుచి నుంచి. మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఇలాగే ఉండాలి, ఎప్పుడు నవ్వుతాను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీ ఇద్దరు మంచి స్వీట్ కపుల్. యాక్చువల్గా చూడడానికి కూడా చాలా బాగున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. ఓకే, సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు అండ్ ఏం చేస్తారు? మీరే చేస్తారా?
మీరు చేస్తారా? తను చేస్తారండి. మీ వారికి చేయించుదామా? సో ఉదయ్ భాస్కర్ గారు ఏం చేస్తారు? కాజు పన్నీర్ కర్రీ అండి. కాజు పన్నీర్ కర్రీ. అవును. వెరీ గుడ్. సో మరి పావని గారు మీరేం చేస్తారు? సోయా క్యారెట్ పలావ్ అండి. సోయా క్యారెట్ పలావ్. ఓ కాంబినేషన్ గా చేద్దామని ఫిక్స్ అయ్యారా? సూపర్. సో అయితే మరి ఫస్ట్ మీరే అంట చేసేద్దామా? ఓకే, మరి కాజు పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఉదయ్ భాస్కర్ గారు స్టార్ట్ చేద్దామా? చూడండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే. సో అంటే ఫస్ట్ పన్నీర్ ఏమైనా వేయించుకోవాలా మనము? పన్నీర్ కొంచెం దూరంగా వేయించుకోవాలండి. దానికి కావాల్సి దాని గురించి కొంచెం ఆయిల్ లైట్ గా కొంచెం పన్నీర్ వేసుకుందామండి. ఓకే. మీకు వంటలు బాగా వచ్చని అనిపిస్తుంది ఎందుకు నాకు? పర్వాలేదు లేదండి, ఈ మధ్య కాలంలో కొద్దిగా పెళ్ళైన తర్వాత నుంచి మొదలు పెట్టారా? మమ్మీకి ఇంకా మా మిస్సెస్ కి కూడా కొద్దిగా సాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఓన్లీ మిసెస్ కంటే ఎక్కడ వాళ్ళ అమ్మగారు అప్సెట్ అవుతారని కలుపుతున్నారు అనమాట, మమ్మీకి మిసెస్ కి అని చెప్పి. పర్లేదు, అయినా మన మదర్స్ కదా అలా ఫీల్ అవ్వరు. ఎవరికి హెల్ప్ చేసినా అప్పుడు మా అబ్బాయి హెల్ప్ చేస్తారు కదా అనుకుంటారు అనమాట. అలా ఏం లేదండి, ఈ మధ్య కొంచెం ఈ మధ్య కాదు ఇంత ముందు కూడా మమ్మీకి కూడా సాయం చేసేవాడిని బాగా. పెళ్ళైన తర్వాత చాలా అంటే బిజీగా ఉంటారు కదా. ఈ బిజీలో కూడా మా ప్రోగ్రామ్ కి రావాలని మీరు అనుకున్నారు చూడండి, చాలా నచ్చింది నాకు ఆ విషయం. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. మీకు ఏం వంటలు రాకపోయినా ఇప్పటి నుంచి హాయిగా మా 12ంటికి అలా ఈ టీవీ పెట్టుకుంటే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒక నెలలో మీరు ఇట్లా ఎక్స్పర్ట్ అయిపోతారు అంతే, ఎందుకంటే అన్ని చూపించేస్తాను. అన్ని రోజులు కాకపోయినా అండి, ఒక సాటర్డే మాత్రం కొంచెం అందరం కూడా చూస్తూ ఉంటాం అనమాట పర్టికులర్ ప్రోగ్రామ్. అందులో లేడీస్ కి మీ పర్టికులర్ ప్రోగ్రామ్ అభిరుచులు అంటే చాలా వాళ్ళు. అంటే మీకు సాటర్డేనే సెలవు, మీ అమ్మగారు రోజు చూస్తారండి, వాళ్ళు రోజు చూస్తారు. అదే మేము ఏంటంటే కొంచెం మమ్మీ డాడీ నేను కూడా కొంచెం సాటర్డే సండే అలా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. సో సాటర్డే సండే కాకపోయినా యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు మనకి, ఎందుకంటే ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా వచ్చేసింది కాబట్టి ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ వెంటనే యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. దానికి ఎందుకు నవ్వారు మరి? అంటే ఏమైనా జరిగిందా దానికి ముందుగా చూసి నచ్చటం అట్లాగా అట్లా? అదేం లేదండి. అంటే చాలా మంది కూడా ఇప్పటి వరకు అందరూ కూడా లవ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. అట్లాగే అనిపిస్తుంది బేసిక్ గా నాకు కూడా, అందుకనే అడిగా. ట్రూలీ అది అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ అన్నమాట. అరేంజ్ అయిన తర్వాత లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇవి తీసేద్దామండి. సో పన్నీర్ కొంచెం వేగాయి కదండి, సో ఈ వేగిన పన్నీర్ని సపరేట్ గా బౌల్ లో తీసుకుందాం మళ్ళీ. ఓకే. సో పన్నీర్ కాజు కర్రీ ఎక్కడ నేర్చుకున్నారు? మీ అమ్మగారు నేర్పించారా లేకపోతే మీ ఆవిడ నేర్పించారా? మమ్మీ నేర్పించారండి. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. జనరల్ గా ఏంటంటే అంత పనీర్ తీసుకుంటారు కదండి. అవునవును. సో పనీర్ కాజు కర్రీ వచ్చేసి ఇంకా బలం అనమాట అది. సో పనీర్ ఆల్సో కాల్షియం ఉంటుంది అండ్ కాజులో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ డైట్ గా జనరల్ గా వీ కెన్ కన్సిడర్ దిస్ వన్ అనమాట. ఓకే. మరి మీకు వంట ఇష్టమో లేకపోతే ఫుడ్ ఇష్టమో తెలియదు కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా తెలుసుకున్నారు అనమాట అందులో ఏమున్నాయి ఏంటనేది. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? సో నెక్స్ట్ సేమ్ ఆయిల్ లో అండి మనం ఆనియన్స్ ని కొంచెం ఫ్రై చేసి దూరగా వేయించుకుందాం. ఓకే అండి. సో కొద్దిగా ఆనియన్స్. సో మీరు ఒక్కళ్ళేనా భాస్కర్ గారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి నాకు. ఓకే. మా చెల్లెలు వచ్చేసి ఎల్వి ప్రసాద్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. వావ్ సూపర్. ఇంకా ఎల్డర్ సిస్టర్ వచ్చేసి తను కూడా మామూలుగా లెక్చరర్ గానే వర్క్ చేస్తున్నారండి. ఇద్దరు లెక్చరర్స్ ఏనా? సో అయితే మొత్తానికి అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి మరి పెళ్లి చూపులు జరిగాయా? పెళ్లి చూపులు జరిగాయండి. ఇద్దరు ఒకళ్ళు బాగా చూసుకున్నారా పెళ్లి చూపుల్లో? లేకపోతే టెన్షన్ లో నేను సరిగ్గా చూడలేదు అబ్బాయిని, నేను సరిగ్గా చూడలేదు అమ్మాయిని, ఇలా ఏమైనా జరిగిందా? లేదండి, బాగా చూసుకున్నా. ఓకే. అప్పుడు ఏమైనా అడిగారా వంట వచ్చా ఇలాంటివన్నీ? నేను తనకి పాట వచ్చా అని అడిగానండి. ఏం చెప్పారా ఆన్సర్? రాదు అని చెప్పాను. రాదని చెప్పారా? దీంట్లో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నామండి. కొంచెం దీన్ని కలుపుకున్న తర్వాత
సో పెళ్ళైన తర్వాత మీ వారు ఏమైనా వంట చేసి పెట్టారు? ఆమ్లెట్ వేసారండి. చాలా పెద్ద వెరీ గుడ్. ఇక దీంట్లో తగిన మోతాదు అంటే ఒక స్పూనుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. ఓకే. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఉదయ్ గారు. ఉప్పు, కారం, పసుపు తగిన మోతాదులో అంటే కొంచెం ఎలా కారంగా ఇష్టమా లేకపోతే మీడియం స్పైసీయా? మీడియం స్పైసీ అండి, మరీ కారం కాదు, మీడియం స్పైసీగా నాకు ఇష్టంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు అంటే ఆల్రెడీ తెలిసే ఉంటాయి, ఇంకొంచెం తెలుసుకోండి మీ వారికి ఏమి ఇష్టం, ఎలా ఇష్టం అనేది. కొద్దిగా ఓకే, కొద్దిగా పసుపు అండి. ధనియాల పొడి వేసుకుందామండి. ఓకే. స్పూనుడు. సో ఇప్పుడైతే మీ అత్తయ్య ఆవిడకి మీరు హెల్ప్ చేస్తున్నారు? అవునండి, అత్తయ్య గారు నేర్పిస్తూ ఉంటున్నారు. వెరీ గుడ్. ధనియాల పొడి కొంచెం ఎక్కువైనా కొంచెం పర్లేదండి, హెల్త్ కూడా మంచిది. టేస్ట్ బాగుంటుంది కాస్త. సో ఒకసారి కలుపుదామండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే టమాటా పేస్ట్ అండి. సో టమాటాని బాయిల్ చేసుకుని కొంచెం పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ మూత పెట్టుకుందామండి ఒక 30 seconds. కాజు కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలా? కాజు కూడా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాం అండి దీంట్లో, కాజు మసాలా కర్రీలో. సో మళ్ళీ కూడా కాజు కూడా కొంచెం లైట్ గా వేసుకుంటాం అనమాట, కొంచెం పలుకుగా, కొంచెం పేస్ట్ లాగా అనమాట. సో అది కొంచెం మనకి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. మధ్య మధ్యలో కొద్దిగా తగులుతుంటే కూడా బాగుంటుంది కదా. ఓకే అండి. సో ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకుందాం అండి. మీ ఆయన వంట ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మీకు తెలుసా? అసలు తెలియదు కదా. అంటే యూజువల్ గా ఆఫీస్ లో మీటింగ్స్ చాలా బాగా మాట్లాడుతుంటారండి ఉదయ్ భాస్కర్ గారు? మాట్లాడుతుంటానండి. మోర్ ఓవర్ నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. వావ్, సూపర్. సో మీకు ఇంజనీరింగ్ అంటే బాగా మక్కువ ఎక్కువలా ఉంది కదా. సూపర్ సూపర్. సో అలా మీకు ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. అవునండి. సూపర్ సూపర్. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుందామండి. ఒకసారి రౌండ్ అప్ చేసేసి మంచి టెక్స్చర్ వచ్చిందండి, చాలా బాగుంది, క్రీమీగా. మీకు వంట సూపర్ గా వచ్చని నేను సర్టిఫై చేసేస్తున్నాను తినకుండానే, అంటే ఆ చేసే విధానం బట్టి. సో నెక్స్ట్ సో ఇప్పుడు పనీర్ వేసుకుందాం అండి. సో ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసుకున్న పనీర్ ని ఇప్పుడు వేసుకుందాం అండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గిద్దామా? చాలు చాలు. అంటే ఇప్పుడు దీంట్లో ఎలాగంటే అండి, కొంతమంది ఇప్పుడు బటర్ నాన్ కానీ చపాతీస్ కానీ పలావ్ లాంటి వాటికి కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మీ ఆవిడ పలావ్ చేస్తున్నారు కదా, దానికి తగ్గట్టుగా చేయండి అయితే. సో దీంట్లో కొంచెం మనం కసూరి మేతి వేసుకుందాం అండి. ఓకే. ఇంకా మనకి బాగుంటుంది అనమాట కసూరి మేతి. కొంచెం తీసుకొని కసూరి మేతి అలాగా లైట్ గా. ఓకే అండి. ఓకే. సో రెడీ. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. ఓకే. సో ఫైనల్ గా మనకి డిష్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. కొత్తిమీర కూడా చాలా మంచిది. సో దిస్ ఇస్ కాజు పనీర్ కర్రీ. సూపర్. ఓకే, మరి కాజు పనీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు పనీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పనీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు పనీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు పక్కా ప్రొఫెషనల్ గా చేశారు కర్రీ. చూస్తున్నాను నేను. చాలా బాగుంది చూడడానికి కూడా, అండ్ బాగా చెప్పారు యాక్చువల్ గా చేసేటప్పుడు.
సో కలర్ టెక్స్చర్ అంతా కూడా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందా? కాంపిటీషన్ ఇచ్చారు సార్ నాకు. చాలా టేస్ట్ సూపర్ గా మెయింటైన్ చేశారు. ఉప్పు, కారము, ఆ కసూరి మేతి వేయటము అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంది. డిష్ కి ఎంత అయితే సరిపోతుందో కరెక్ట్ గా ప్రొఫెషనల్ షెఫ్ లా చేశారు. యాక్చువల్ గా వెరీ టేస్టీ. అదే మా రాజుగారు అందుకనే ప్రొఫెషనల్ షెఫ్ అంటే మా రాజుగారు కొన్ని వందల వేలలో సో దానంతా ఈక్వల్ గా వచ్చేసింది. యా సూపర్ అండి, బాగా చేశారు. వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. రోటీ లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం ఏదైనా ఈ ఆహారం తీసుకుంటే, ఈ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అంటే తొందరగా ఎవరికి ఎక్కదు. అంటే తొందరగా దాన్ని ఎవరు ఫాలో అవ్వరు. లేదు మీ స్కిన్ చాలా బాగుంటుంది, మీ జుట్టు బాగుంటుంది అంటే తొందరగా మనం ఫాలో అవుతాం కదా. అందుకే ఈ చిట్కా చెప్తున్నాను, ఫాలో అవ్వండి. మామూలుగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి అంటే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, చిన్నపాటి వ్యాయామాలు చేసుకుంటూ, తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, మరి ఇప్పుడు పావని గారు ఏం వంట చేస్తారో చూద్దాం. సో రెడీయా మీరు వంట చేయడానికి? రెడీ. సో ఏం పలావ్ అన్నారు? క్యారెట్ సోయా పలావ్. క్యారెట్ సోయా పలావ్. ఓకే ఓకే, మరి క్యారెట్ సోయా పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. క్యారెట్ సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో రెడీయా? రెడీ అండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, మీకు అంతా డైరెక్ట్ ప్రాసెసే కదా? ముందేమైనా వేయించి తీసుకోవటం ఏమైనా ఉందా? అదేం లేదండి, అన్ని డైరెక్ట్. కొంచెం చెక్క, హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు ఇది ఫ్రై చేసుకోవాలి. సో ఈ పలావ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మమ్మీ నేర్పించారండి. మీ మమ్మీ నేర్పించారా? ఓకే. పెళ్లి అనగానే కొన్ని వంటలు నేర్పించారు ఏమైనా పర్టికులర్ గా? ఇలాంటివి అలాంటివి పలావులు, నాన్ వెజ్ ఎక్కువ నేర్పించారు. ఎక్కువ నేర్పించారా? నీకు బాగా ఇష్టమా ఏంటి? నాన్ వెజ్ ఎక్కువగానే తింటుంటామండి. ప్రాన్స్ దాంట్లో కొంచెం ఫేవరెట్ అనమాట. ఫేవరెటా? ఓకే, నేర్చుకున్నారు అనమాట అది కూడా. ఓ, మీ వారు ఇంకా మీకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ప్రస్తుతం. నేర్చుకున్నారు, చేస్తున్నారు. అలాగే అంటారు. అలాగే అంటారా? ఎంత లక్కీయో. అవును, అంటే తను ఆంధ్ర నుంచి కదండి, నేను తెలంగాణ. సో తనలాగా తన గురించి అనేసి. ఓ అలానా? నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఫోన్ చేసి మీరు భోజనం చేశారా? మీరు భోజనం చేశారా? ఇలా అనుకుంటుంటారా? సో పచ్చిమిర్చి. ఓకే, సో ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్? ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. చేయిస్తా అన్నారు. ఓకే, సో ప్రామిస్ చేశారనమాట మీ వారైతే. ఆయనే పెళ్లి చేసుకుంటా అని చెప్పారా? అలా ఏం లేదండి, ఆయనే అడిగారు. ఓకే, బీకామా మీది? చూసారు నాకు ఎలా తెలిసిపోయిందో. ఇంకా నేను కూడా వచ్చేసి చేసా అందుకనే. నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకున్నామండి. సో మీరు ఇప్పుడు ఎసరు వేసి మనం చేస్తున్నాం కదా, డైరెక్ట్ కుక్ చేసిన రైస్ తో కాదు? ఓకే ఓకే. సో యూజువల్గా ఇలా చేస్తేనే బాగా టేస్టీగా వస్తుంది. బట్ ఎప్పుడైనా మనకు టైం కొంచెం ఫాస్ట్ గా అవ్వాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో మీ ఆవిడ ఫస్ట్ వంట ఏం చేసి పెట్టారు మీకు? పరవాణం చేసి పెట్టారండి. పరవాణం, సేమియా పాయసం. ఫస్ట్ స్వీట్ పెట్టారు కదా. ఓకే, నాన్ వెజ్ కూడా చేశారండి. చేశారా? చేశారు. సో ఇంట్లో కూడా ఇంకా స్టిల్ మీరు మీరనే పిలుస్తున్నారు? అలాగే పిలుస్తారండి. ఓ బాగుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి. సో క్యారెట్ సోయా కాబట్టి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు? లేదండి. ఓకే, కొంచెం పసుపు వేసుకున్నాము.
సో ఇది మనం డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చేమో కదా. అవునండి. ఉప్పు, ఓకే, లైట్గా కారం వేసుకుందామండి. ఓకే, కొంచెం ధనియాల పౌడర్, పుదీనా కొంచెం వేసుకుందాం. సో పుదీనా ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. నైస్ నైస్. సో సోయా ముందు కొంచెం నానబెట్టేసి పెట్టేసుకోవాలి. 15 minutes ముందు సోయా నానబెట్టి ఓకే, అప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఓకే ఓకే. సో కొద్దిగా నానబెట్టిన సోయా, కొంచెం పెరిగేసుకున్నాము. కొంచెం వాటర్ వేయాలి. సో 1 cup వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వాటర్. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా. ఇప్పుడు రైస్ వేసేసుకున్నామండి. సో దీంట్లో కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది పావని గారు? మా వారు చేసిన కాజు పన్నీర్ కర్రీ బాగుంటుందా? అవునండి. సో ఇప్పుడు మనకి రైస్ ఇవన్నీ ఉడికితే ఇంకా రెడీ కదా. అవునండి. సూపర్. కొంచెం మూత పెట్టుకున్నామండి. సో ఇలా ఓపెన్ గా చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం మధ్య మధ్యలో చూసి తిప్పుకోవడానికి అట్లా అవకాశం ఉంటుంది. ఒకవేళ కుక్కర్ లో పెట్టేస్తే ఇంకా మన కుక్కర్ అది వచ్చే విజిల్స్ ని బట్టి మనం అందాజుగా కట్టేసుకుంటున్నాం కదా. సూపర్. సో పావని చూద్దామా? చూద్దామండి. వావ్, కలర్ఫుల్. రెడీ అండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఓకే, సో రెడీ అండి. చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. బాగా చేశారు మొత్తానికి ఇద్దరు అయితే. ఓకే, మరి వేడివేడిగా పలావ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ సోయా పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పుదీనా, నానబెట్టిన మీల్ మేకర్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే, క్యారెట్ సోయా పలావ్ రెడీ. సో పలావ్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజ్ గారు ఇప్పుడు మనం పలావ్ టేస్ట్ చూద్దాం. ఓకే, చూడడానికి ఇది కూడా చాలా కలర్ఫుల్ గా మంచి గుంగుమలాడుతూ వచ్చింది. సో కలర్ కూడా కొంచెం లైట్ బ్రౌనిష్, కొంతమంది అంటే ఆ కలర్ ఇష్టం. యా, తీసుకోండి తీసుకోండి. అంటే మీరు చేసిన పలావ్ ఎలా ఉందని మీ ఆయనకు ఆత్రం ఎక్కువైపోయి టేస్ట్ చూసేద్దామని. సూపర్, చాలా బాగుంది. కొంచెం ఆ పెరుగు వేసుకోవడం వల్ల పులుపు, కొంచెం ఆ పులుపు అంటే చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ఇది సో ఆ టెక్నిక్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అడిషనల్ గా చాలా ఎక్కువగా మనకు ఫ్లేవర్స్ అవన్నీ కూడా యాడ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవును, ఆ మసాలా దానికన్నా కదా ఇది బాగా సెట్ అవుతుంది పెరుగు అనేది. యా, కొంచెం డిసైడ్ చేయడం కష్టమే. కొంచెం డిసైడ్ చేయడం కష్టమే. యా, సో వాళ్ళకి నచ్చినట్టుగానే ఇస్తాను. సో ఒక పని చేసేద్దాం, ఇద్దరికి ఎలాగో 2 గిఫ్ట్లు కాబట్టి పెళ్లి కానుక మన తరపు నుంచి ఇచ్చేద్దాము. కొంచెం బెటర్ గా అంటే కొంచెం లైట్ వీళ్ళ దృష్టిలో. ఓకే, పలావా. ఓ, పావని గారు విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్. అంటే ఇంకొంచెం ఆ పన్నీర్ లో కొద్దిగా కమ్మదనం యాడ్ అయితే కొద్దిగా బాగుంటుంది. ఓకే ఓకే, సో అంతే, ఎవ్రీథింగ్ అంతా ఓకే. సో ఆ డిష్ లో కొంచెం అది ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, సో పావని గారు మొత్తానికి మీరే విన్ అయిపోయారు. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.
ఉదయ్ భాస్కర్ గారు, నాకైతే మీ కర్రీ సూపర్ గా నచ్చింది. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. ఓకే, మరి మీరు కూడా జంటగా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకుని కళ్ళ మీద ఉంచుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత తీసేస్తూ ఉండాలి. ఇలా కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా కళ్ళు తాజాగా ఉంటాయి, ఇంకా కళ్ళలో ఉన్నటువంటి వేడంతా కూడా తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజ్ గారు, మరి జస్ట్ మినిట్ లో ఏమంటే ఈరోజు కట్లెట్ చేస్తున్నాను. గ్రీన్ పీ కట్లెట్. గ్రీన్ పీ కట్లెట్. ఓ, సో పచ్చి బఠానీలు కొంచెం మనం ఆలు కొంచెం బేస్ వస్తుంది. సో ఎక్కువ మటుకు మనకి పచ్చి బఠానీ ఫ్లేవరే దీంట్లో తెలుస్తుంది. ఓకే, మరి గ్రీన్ పీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకేనండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఉడికించిన పచ్చి బఠానీలు కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం, అంటే కొంచెం పేస్ట్ లా చేసుకుంటాం. ఓకే, సో ఈ మాత్రం సరిపోతుందండి. ఓకే, సో కొంచెం టెంపరింగ్ ఇచ్చుకుందాం. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో కొంచెం జీలకర్ర. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలండి. జస్ట్ ఆ బఠానీ కొంచెం వేయించాలా మనం కొద్దిగా, సో ఈ ఫ్లేవర్స్ కొంచెం పట్టేట్టుగా. సో దీంట్లో మనం మిక్సీ పట్టేసిన బఠానీ మిశ్రమం. సో ఇది ఎలా ఇట్లా పేస్ట్ అయింది కదా రాజు గారు, అయినా కూడా దీంట్లో కొంచెం అది బంగాళదుంప ఉంటేనే బాగుంటుందా మనకి? అంటే ఓన్లీ దీంతో కావాలనుకుంటే చేసుకోవచ్చు, అలా కూడా వస్తుంది, అలా కూడా వస్తుంది. సో గ్రీన్ కలర్ లో బాగుంటుంది. పిండి అదేమైనా యాడ్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ ఇట్లా ఈ పేస్ట్ తో చేసేసుకోవచ్చు? డైరెక్ట్ చేసేసుకోవచ్చు. పిండి కావాల్సిన మనకు పుట్నాల పప్పు ఉంటుంది కదా, సో ఆ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లేదా శనగపిండి ఇలాంటివి యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలా గ్రీన్ కలర్ లో బాగుంటుంది, అంటే ఓన్లీ దీంతో చేసుకున్నా. సో గ్రీన్ కబాబ్స్ లాగా. ఎస్. సో పైన అంటే మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది, కట్ చేసిన తర్వాత లోపల మంచి గ్రీన్ కలర్ ఉంటుంది, బాగుంటుంది అలా కూడా. సో ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం. సో దీంట్లో యాడ్ చేస్తున్నాం. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా. సో నిమ్మరసం ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర అండి. సో యూజువల్ గా మనం ఉట్టి బఠానీతో చేసుకునేటప్పుడు కొంచెం ఇట్లాంటి నిమ్మరసం ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఉంటుందేమో కదా, అంటే ఓన్లీ ఆ ప్లెయిన్ టేస్ట్ కాకుండా ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఈ చాట్ మసాలా అవి మనము వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇది కొంచెం చల్లారితే మనం కట్లెట్స్ లా చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ మోచేతుల దగ్గర చర్మం నల్లబడి కాస్త రఫ్గా తయారైతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి.
కాస్త ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా గిల్లకొట్టుకోవాలి. అంటే నొరగొచ్చేంత వరకు గిల్లకొట్టుకుని దాని తర్వాత మెడకి, చేతులకి, మోచేతులకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మెడ చుట్టూ, మోచేతుల దగ్గర ఉన్న చర్మం అంతా కూడా బాగా నార్మల్గా అయిపోతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. అండ్ ఇక్కడ ఇదంతా కూడా చల్లారిపోయింది చక్కగా. సో ఇప్పుడు కట్లెట్స్ లా వదిలేసుకున్నాం. సో పెనం కూడా వేడి చేసుకున్నాం అండి. సో చేయి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని సో కట్లెట్స్ అనేది మన చాయిస్ అండి, ఏ షేప్లో కావాల్స్తే ఆ షేప్లో చేసుకోవచ్చు మనం. మనకి జస్ట్ ఆ పైన కింద కొంచెం బాగా కాలితే రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయినట్టు ఎలాగో అన్ని ప్రాసెస్ చేసిందే కదా. సో 2 వైపులా కొంచెం ఆయిల్ వేసేసుకొని సో ఇక్కడ మనం ఆయిల్ బదులుగా నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇలా ఈ బఠానీ కాంబినేషన్ లోనే కొంచెం కార్న్ అట్లా కూడా కలుపుకోవచ్చేమో కదా రాజు గారు. కలుపుకోవచ్చు, ఆకుకూరలు కానీ అనేది తెలుస్తుంది. దీంట్లో వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏదైనా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకొంచెం వేగాల ఇవి సరిపోతుంది, కొద్దిగా వేగాలండి. సో ఇంకొంచెం కలర్ రావాలి. ఓకే. సో మీరు చూస్తుంటారా, నేను కార్వింగ్ చేసేస్తాను. సో టొమాటోతో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, స్టెప్ కట్టింది. ఓకే. సో మనకు సైజుని బట్టి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి రంగు వచ్చేసినట్టున్నాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో వీటన్నిటి మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసేసి ఓకే. వీటిని ఒక్కొక్కటిగా కొంచెం ఇలా పుష్ చేస్తే మనకి డిజైన్ లా వచ్చేస్తుంది. ఓకే. వావ్, కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ అంతా. ఎస్, గ్రీన్ పీ కట్లెట్ రెడీ అండి. బాగుంది, ఇదేదో పూలాగా ఆకులాగా. ఓకే అండి, మరి గ్రీన్ పీ కట్లెట్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన పచ్చి బఠానీలు మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉడికించిన బంగాళదుంపలు, ఉప్పు, చాట్ మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, గ్రీన్ పీ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి కట్లెట్ తయారీ విధానం చూసారు కదా.
చూడండి రాజు గారు, చూడడానికి చాలా బాగుందండి. చాలా కలర్ఫుల్ గా ఎస్, ఆ హరా బరా కట్లెట్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో. ఎస్ అండి. కరిగిపోతుంది అలా నోట్లో పెడితే. ఎస్, అంటే కొంచెం పేస్ట్ లా చేసి వేసుకున్నాం కదా. అవును, బంగాళదుంప కూడా మెత్తగా మ్యాష్ అయిపోయింది. కొంచెం పైనుంచి అలా చాట్ మసాలా ఇట్లాంటివి స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ కానీ ఇలా పెడితే సూపర్ గా ఉంటుంది. సూపర్ కాంబినేషన్. కొంచెం అలా ఏదైనా చట్నీ, కట్ట మీఠా చట్నీయో గ్రీన్ చట్నీయో, చాయిస్ ఎవరికి ఏది కావాల్సి అది పెట్టేసుకొని టేస్టీ స్నాక్. హ్యాపీగా ఫాస్ట్ గా అయిపోతుంది, టేస్టీగా ఉంది అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. అవును, నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బరువు తగ్గాలనుకునే వారు వారంలో ఒక రోజు భోజనం మానేసి ఏదైనా ఒక ఫ్రూట్ని ఎంచుకుని రోజులో 4-5 సార్లు ఈ కూరగాయలు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటూ అలాగే నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. పనసకాయ గోంగూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పనసకాయలో మనకు పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. సమ్మర్ లో కాన్స్టిపేషన్ సమస్య అనేది కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డీహైడ్రేషన్ తో పాటు ఆల్రెడీ మనకు వాటర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది కనుక మనం సరిగ్గా తీసుకోకపోతే దాంతో పాటుగా మనకు ఈ కాన్స్టిపేషన్ సమస్య కూడా రావచ్చు. సో ఖచ్చితంగా పీచు ఎక్కువ ఉండేలాగా సమ్మర్ లో చూసుకోవాలి. సో మనకి ఈ పనసకాయలో ఏంటంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది కాబట్టి అది ఏం సూచిస్తుందంటే బీటా క్యారోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాలరీ తక్కువ, అట్ ద సేమ్ టైం పీచు పదార్థం ఉంది. ఇటువంటివి మనకు ఈ సీజన్ లో చాలా యూస్ఫుల్. కాజు పన్నీర్ కర్రీ కూడా బాగుందండి. బట్ వన్ థింగ్ ఏంటంటే పన్నీర్ కంటెంట్ కరెక్ట్ గా లిమిట్ లో తీసుకోవాలి. సో ఇప్పుడు కాజు పన్నీర్ కర్రీలో టొమాటోస్, పన్నీర్ అండ్ కాజు. ఇప్పుడు కాజు కూడా 500 క్యాలరీ అబౌవ్, పన్నీర్ కూడా 200 క్యాలరీ అండ్ అబౌవ్. సో మనం ఎలా వాడాలి అంటే ప్రపోర్షన్ పన్నీర్ 50 grams, 10 grams కాజు అండ్ 70 to 80 grams టొమాటో ఆ కర్రీకి తీసుకుంటే కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిపోతుంది. ఈ డిష్ లో ప్రత్యేకించి కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ అందరికీ ఇంపార్టెంట్. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి గ్రోయింగ్ అన్నిటికీ స్మార్ట్నెస్, అలర్ట్నెస్ ప్రతి విషయానికి కూడా మనకు కాల్షియం అనేది బాడీలో ఉండాలి. సో ఈ రెసిపీ కూడా పర్వాలేదండి, యూ కెన్ ట్రై. తర్వాత క్యారెట్ సోయా పలావ్ కూడా చాలా బాగుందండి, చాలా. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా బ్రౌన్ బాస్మతి రైస్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు వాట్ ఎవర్ యూ ఆస్క్ అది మార్కెట్లో దొరుకుతుందండి. సో బ్రౌన్ బాస్మతి రైస్తో పాటు క్యారెట్ అండ్ సోయా అండ్ పెరుగు సూపర్బ్ రెసిపీ అండి. అసలు వెరీ 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 వెల్ బ్యాలెన్స్డ్. మనకు ఈ ఒక్క డిష్లోనే ఒక పూటకి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్ మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు అవి కరెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నాయి. తర్వాత మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అవి కూడా మనకు ఈ సోయాలో, క్యారెట్లో ఉన్నాయి. క్యారెట్ సోయా పలావ్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఈవినింగ్ స్నాక్ కూడా ఒక రెసిపీ కావాలి అనుకుంటే మనకు ఈ గ్రీన్ పీ కట్లెట్ కూడా సూపర్గా ఉంది. గ్రీన్ పీస్ అనేది మనము ఫ్రెష్గా, అంటే కొన్ని డ్రైడ్ గ్రీన్ పీ కాదండి, మనం మార్కెట్లో ఆ డ్రైడ్ గ్రీన్ పీ తీసుకొచ్చి మళ్ళీ వాటర్లో సోక్ చేయడం అవి కాదు. ఫ్రెష్ గ్రీన్ పీ విత్ బంగాళదుంపలు, అల్లము, చాట్ మసాలా, నిమ్మరసం, మంచి ఒక ఆహ్లాదకరమైన స్నాక్ అనమాట. జస్ట్ 1 కట్లెట్లో మనకు 75 to 100 క్యాలరీస్ ఉంటుంది. ఒకే కట్లెట్ తీసుకుంటే కూడా ఆ విటమిన్ సి తాజాగా ఉండడం ఆ నిమ్మరసంలో ఇట్ గివ్స్ యూ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. నిమ్మరసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్లీ అందులో యాసిడ్, ఇట్స్ అసిడిక్, కానీ బాడీ లోపల వెళ్ళగానే మనకు ఆల్కలైన్ అయిపోతుంది. ఈ అసిడిక్ ఆల్కలైన్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మామూలుగా అది మనకు బయట అసిడిక్ టేస్ట్ ఉన్నప్పటికీ కూడా బాడీలో బెనిఫిషియల్గా బాడీలోకి వెళ్ళగానే మనకు చాలా ఉపయోగకరంగా తయారైపోతుంది. సో అది కూడా ఇన్ సమ్మర్. సో నిమ్మరసం అనేది మనం ఎలా వాడుకోవాలనేది కూడా మనకు చూపించారు. అంటే వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం వేసుకొని హనీ తాగడం ఒక పద్ధతి అయితే, ఇలా కట్లెట్లో అలా వాడితే కూడా పిల్లలకి చక్కగా మనం దాన్ని ఇవ్వచ్చు. అన్నీ కూడా బాగున్నాయండి. ఖచ్చితంగా మనం వీటిని అన్నిటిని కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. రాజుగారు, ఈ రోజు గోంగూర పనసకాయ చాలా బాగుంది, వెరైటీ రెసిపీ. అవునండి. అండ్ కట్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రాజుగారు. థాంక్యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ రెసిపీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్
అభిరుచి కెరఫినాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై. బాయ్.